రాష్ట్రంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా గుడ్ న్యూస్. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఈ ఇంటర్ విద్యార్థులందరికీ కూడా యూనిఫామ్స్ అలాగే షూస్ ఉచితంగా పంపిణీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఒక్కో విద్యార్థి మీద 41,100 రూపాయలు అంటే 4,100 రూపాయలు ఖర్చు చేయబోతున్నారు రాష్ట్ర సర్కార్. దీనికి సంబంధించి దాదాపు రాష్ట్రంలో 3.5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళందరికీ ఒక్కొక్క విద్యార్థికి 41,100 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి యూనిఫామ్లు షూస్ కూడా ఇవ్వబోతున్నారు. సో వీళ్ళు డ్రాప్ అవుట్లు కావద్దని చెప్పేసి వాళ్ళ కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అట్లాగే లంచ్ కూడా ప్రొవైడ్ చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి. సో తద్వారా అంటే మిగతా ప్రైవేట్ కాలేజీలు లేదా కొంత మధ్యతరగతి అంటే డబ్బున్న పిల్లలకి ఏమాత్రం తీసిపోకుండా పేద మధ్యతరగతి విద్యార్థులందరూ కూడా గర్వంగా చదువుకోవాలి, తలెత్తుకొని చదువుకోవాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే పల్లెటూర్లలో 10వ తరగతి అయిపోయి ఇంటర్ పోవాలంటే కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితుల్లో డ్రాప్ అవుట్ అవుతున్నారు చాలా మంది. ఈ డ్రాప్ అవుట్స్ తగ్గించాలని అందరికీ ఒకే రకమైన భావన కలగాలి, అందరం ఒకటే అనే భావన కలిగే విధంగా ఇంటర్ వరకు కూడా అందరికీ యూనిఫామ్స్, షూస్, పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కూడా ప్రొవైడ్ చేసి డ్రాప్ అవుట్స్ తగ్గించి విద్య అందించాలి పేదోళ్ళకి అని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే 10th అయిపోగానే ఇంకేదో సాధించేసినామని గాలి తిరుగులు ఎక్కువైపోతున్న నేపథ్యంలో ఇంటర్ వరకు కూడా ఒకే రకమైన యూనిఫామ్ ప్రొవైడ్ చేయడం ద్వారా ఇంటర్ విద్యార్థులకు కూడా డ్రాప్ అవుట్ కాకుండా కూడా చూసే అవకాశం ఉంది.